మన ధ్యానార్థమై కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మనము యేసయ్యను నమ్మి ఆయన అంగీకరించి మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, మీకు నేను పరిశుద్ధాత్మతో అగ్నితోనూ బాప్తిసం ఇస్తాను అని. ఆయన చెప్పిన ప్రకారంగా మనకి పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చాడు. ఆయన పేదవారని కానీ, ధనికులని కానీ, అజ్ఞానులని కానీ ఆయన చూడటం లేదు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో అందరికీ కొదువులేని ఆత్మను ఆయన ఇస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది ఈ మాట, పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుకొని ఉన్నారు అని. వరము అనగా మనం కష్టపడకుండా వచ్చేదే. ఆ వరంతో మనము పనిచేసి దేవుని కొరకు మంచి ఫలములుగా ఫలించాలని ఆయనకి ఇష్టమై ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఫలించే ఫలాలేమనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగ ఉన్నవి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటువంటివి. ప్రియులారా, ఎవడైనా మనము దేవుని ఆత్మ ధరించుకుని ఉన్నామో ఇవి మనము ప్రదర్శించగలుగుతాము. ఇట్టి ఫలములు శరీర సంబంధమైన వాడు చేయలేడు. శరీరానుసారమైన గలవారు చేయి శరీర కార్యములు అవేవనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని దేవుని తెలియచేస్తున్నాడు. అంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే దేవుని ఆత్మ గలవారు మాత్రమే అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎప్పుడైతే మనం క్రీస్తును అంగీకరిస్తామో మనం అప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించము. మనము దేవుని ఆత్మను పొంది ఉన్న ఎడల ఆయన ఆత్మతో శరీర క్రియలను చంపేవారిగా ఉంటాము. ఆమేన్. అంటే దేవుని అంగీకరించక ముందు వ్యభిచారం చేయుచున్న ఎడల ఆయన ఆత్మతో వ్యభిచారం అనే శరీర క్రియపై మనిషికి అసహ్యం పుడుతుంది. దొంగకి దొంగతనం మీద, జారత్వము చేయి వారికి జారత్వం మీద, అబద్ధాలు చెప్పేవారికి అబద్ధాల మీద, ఇలాగూ మనము చూసిన శరీర కార్యాలున్నవే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పిన వాటిపై అసహ్యము పుట్టించే ఆత్మ దేవుడు మనకి ఇస్తాడు. ఆత్మ ద్వారా మనము వాటిని చంపేస్తాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసును అంగీకరించిన వారు నూతన సృష్టిగా మారిపోతారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురో వారు దేవుని కుమారులై ఉందురు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందరైతే దేవుని కుమారులై ఉన్నారో వారందరూ దేవుని రాజ్యమును అనుభవించడానికి వారసులు అని. ప్రియులారా, దేవుని ఆత్మను పొందుకొని ఆయన స్వరం వింటూ మీరు నడుచుకుని ఎడల అనగా ఆత్మ పూర్ణులై ఉన్న ఎడల వారి ముందు ఏ ఇబ్బంది నిలవదు. ఆమేన్. అందుకే జకరియా 4లో ఇలాగ ఉంది, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానవు అని. దేవుణ్ణి అంగీకరించిన మీ ముందు ఉన్న ఏ పర్వతమైనా ఏ పాటిది, అది యేసు నామములో తొలగిపోవునుగాక. మీ సమస్త కార్యాలకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకము యేసు నామములో తొలగించబడునుగాక. ఇంకా యేసయ్యను అంగీకరించిన వారు అంగీకరించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు దేవుడు చెప్తున్నాడు, మీ శక్తి చేత కానీ బలము చేత కానీ మీరు ఏది సాధించలేరు, కేవలము నా ఆత్మ చేత మాత్రమే మీరు సాధించగలుగుతారు అని. ప్రియులారా, ఈ లోకములో మనం దేవుని ఆత్మను ధరించుకొని లోకములో మనం జీవిస్తూ ఉండగా ప్రతి అడ్డును ఆటంకమును తొలగించుకుంటూ నిరాకాటంగా సాగిపోతూ పరలోక యాత్రలో మనము దేవునితో కలిసి ఉందుముగాక. అంతేకాదు ఆయన రాజ్యమునకు రాకడికి మనం సిద్ధపరువాడుగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా.